సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. 3 రోజెస్ మీరు పార్ట్ సీజన్ 1 మీరు చూసుంటారు కదా. సో 3 రోజెస్ 2 మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటి అసలు మీ ఫీలింగ్ ఏంటి? ఎంటర్టైన్మెంట్ బాగుంది, ఫుల్ కామెడీ ఉంది, కంటెంట్ ఉంది, హిట్ అయింది. అమ్మాయిలకు మాత్రం లైఫ్ పార్ట్నర్ ని చూస్ చేసుకోవడంలో కంప్లీట్ ఫ్రీడమ్ లేదు. కొన్ని ఫ్యామిలీస్ లో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. సో ప్రాబబ్లీ అలాంటి స్వీట్ స్ట్రగుల్స్ ఉంటే పెళ్ళాక అవి చెప్పుకోవడానికి ఉంటుంది మీ పిల్లలకి. అంటే బేసికల్లీ మీరు దీనిలోకి రావడానికి అంత ఈజీగా నాకు తెలిసి రెడ్ కార్పెట్ వేసి రామ్మ యాక్ట్రెస్ అవ్వ అని అనుంటారు ఇంట్లో స్టార్టింగ్. మా ఫ్యామిలీ ఎవరు దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఎట్ ఆల్. సో నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని ఏం అట్లా లేకుండే కానీ ఐ వాజ్ సో ఫ్యాసినేటెడ్ వాచింగ్ మూవీస్. మా ఇంటి పక్కనే థియేటర్ ఉండేది. ఇలాంటి ఒక ప్రొఫెషన్ ఉందన్నది కూడా తెలియదు. బట్ లేటర్ దే హావ్ అండర్స్టూడ్. సో ఏంటి మీ జెన్జీ లైఫ్ స్టైల్కి 3 రోజెస్లో ఈ రోజు లైఫ్ స్టైల్కి ఏమన్నా సిమిలారిటీస్ ఉన్నాయి? అసలు కాదండి, దానికి నాకు సంబంధం లేదు. థాట్స్ 2 sides ఉంటాయి. లైక్ ఇలా మాట్లాడితే అడ్వాంటేజ్ తీసుకుంటే, ఇలా మాట్లాడితేనేమో arrogant అని అంటారు. బట్ యూ హ్యావ్ టు బి బోత్. యూ కాంట్ బి ఆల్వేస్ బీ నైస్ టు పీపుల్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఉన్నారు. బేసికల్లీ 3 రోజెస్ అంటే మనకు గుర్తొచ్చేది రంగు రుచి చిక్కదనం. బట్ ఆహాలో మోస్ట్లీ అందరూ చూసిన వాళ్ళందరికీ తెలుసు, ఒక 3 అమ్మాయిలు, నిజంగా రోజెస్ లాంటి అమ్మాయిలు. సో ఆ సీజన్ కంప్లీట్ అయింది, మంచి వ్యూవర్షిప్ వచ్చింది. నెక్స్ట్ ఎప్పుడు సీజన్ 2 అని చెప్పి చాలామంది వెయిట్ చేశారు. బట్ ఈసారి ఒకటే రోజు మనతో పాటు ట్రావెల్ అవుతుంది. 2 కొత్త రోజెస్ వచ్చినాయి అనమాట. సో వాళ్ళు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బట్ నాకు అర్థం కాదు ఏంటంటే లోగోలో 3 ఆకులు పెట్టారు కింద. ఆకులు అబ్బాయిలా ఏంటి అనుకోవచ్చు. 3 పువ్వులు ఓకే, రోజెస్. గుడ్ అబ్జర్వేషన్. ఆకులు అబ్బాయిలు ఎందుకు పెట్టారు? అంతే ఆళ్ళే. అంతేనా? అంతే 3 అబ్బాయిలు. అంతే, 3 అబ్బాయిలు 3 ఆకులు. నేను అంత డెప్త్ చూడలేదు. అంతే డీటెయిల్ గా మేము కూడా మీరు ఎప్పుడు అడగలేదు. యా, సో 3 రోజెస్ మీరు పార్ట్ సీజన్ 1 మీరు చూసుంటారు కదా. సో 3 రోజెస్ 2 మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటి అసలు మీ ఫీలింగ్ ఏంటి? పార్ట్ సీజన్ 1 ఎందుకు నచ్చింది మీకు? ఎంటర్టైన్మెంట్ బాగుంది, ఫుల్ కామెడీ ఉంది, కంటెంట్ ఉంది. ఓకే, హిట్ అయింది. మీరు హిట్ మాన్యాలోనే ఉన్నారు. యా, ఓకే. బట్ ఆల్ 3 రోజెస్ అబౌట్ అంటే ఏంటంటే నాకు తెలిసి లైఫ్ పార్ట్నర్ని ఇప్పటికీ వింటూ ఉంటాం. అమ్మాయిలకు మాత్రం లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవడంలో కంప్లీట్ ఫ్రీడమ్ లేదు అనేది ఇప్పటికీ వింటూ ఉంటాం. మీరు ఇంకా బిలీవ్ చేస్తున్నారండి? ఇప్పుడు జెన్జీ వచ్చింది, రోజులు చాలా మారేంటి, అసలు ఫ్రీడమ్ లేదా లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవడంలో? అమ్మాయిలు లేదా కంప్లీట్గా లేదు అని, ఏదో ఒక రెస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ఫోర్స్ చేయడం ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి అని చెప్పి ఇంటి నుంచి. అంటే మేబీ అంటే ఇండివిజువల్ గా అది డిపెండ్ అయి ఉంటుంది. కానీ కొంతమందికి ఐ థింక్ ఫ్రీడమ్ ఉన్నా ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. ఈ జనరేషన్ లో అలా 3 రోజెస్ మొత్తం అదే నడిచింది కదా యాక్చువల్లీ. ఏది అదా అంటే కొన్ని ఫ్యామిలీస్ లో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. సో ప్రాబబ్లీ అంటే కొన్ని మనము ఎంత మనకి నచ్చినా సరే అంటే కాంప్రమైజ్ అనను. బట్ యూ హ్యావ్ టు మేక్ యువర్ పేరెంట్స్ అండర్స్టాండ్ అండ్ దెన్ ప్రాబబ్లీ గెట్ మ్యారీడ్. సో అలాంటి స్వీట్ స్ట్రగుల్స్ ఉంటే పెళ్ళాక అవి చెప్పుకోవడానికి ఉంటుంది మీ పిల్లలకి. ఏమంటారు? నైస్, బాగుంది. సో ఇప్పుడు మీరేం చెప్తారు కథలు? అంటే బేసికల్లీ మీరు దీనిలోకి రావడానికి అంత ఈజీగా నాకు తెలిసి రెడ్ కార్పెట్ వేసి రామ్మ యాక్ట్రెస్ అవ్వ అని అనుంటారు ఇంట్లో స్టార్టింగ్. బికాస్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు కాబట్టి. స్టార్టింగ్ లో మీరేం ఫేస్ చేశారు ఇప్పుడు గొప్పగా చెప్పుకోవడానికి? ఇప్పుడు చెప్పుకోవడానిక ఓకే డన్. సో అంటే బికాజ్ మా ఫ్యామిలీ ఎవరు దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఎట్ ఆల్. సో అంటే మనకి ఒక జాబ్ చేయాలి అంటే ఇంజనీర్, డాక్టర్ తప్పించి వేరే ఏవి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. సో నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని ఏం అట్లా లేకుండే కానీ ఐ వాజ్ సో ఫ్యాసినేటెడ్ వాచింగ్ మూవీస్. మా ఇంటి పక్కనే థియేటర్ ఉండేది. సో ఎప్పుడు సౌండ్స్ వినిపిస్తూ ఉండేవి. సో ఎవ్రీ అంటే ఫెస్టివల్ కానివ్వండి, ఓ మంత్ ఎండ్ మేము వెళ్ళి సినిమాలు చూసాం లైన్లో క్యూలో నుంచొని, సింగిల్ స్క్రీన్స్. సో అప్పుడు నాకు అంటే ఒక క్యారెక్టర్ నచ్చితే కూడా అదే క్యారెక్టర్లో ఉండడం అది అలవాటు అయ్యింది అప్పట్లో. సో అంటే యాక్టర్ ఎలా పర్సూ చేయాలన్నది నాకు ఐడియా లేదు. బికాజ్ ఓన్లీ థింగ్ యూ నో ఇస్ బైపీసీ, ఎంపీసీ తీసుకుంటాము. ఇది మన ఏంటది
సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాం, ఇంతకు మించి వేరే ఆప్షన్స్ ఉండవు కదా. సో బట్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ క్రియేటివ్. సో దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ అంటే మై ప్రాజెక్ట్ వర్క్ ఇన్ మీడియా. సో ఇట్ స్టార్టెడ్ లైక్ దట్. కానీ మా ఇంట్లో ఏంటంటే మై డాడ్ వీళ్ళంతా కొంచెం ఓల్డ్ స్కూల్ ఉంటారు కదా. సో మై డాడ్ డింట్ అండర్స్టాండ్ ద వర్క్ ఎథిక్స్ ఇక్కడ. అంటే వర్క్ టైమింగ్స్ అవన్నీ కూడా చాలా ఆఫ్ ఉంటాయి కదా, లైక్ లేట్ నైట్ ఉంటుంది అండ్ షూట్ కూడా చాలా లేట్గా అయిపోతుంది. సో హీ డింట్ అండర్స్టాండ్, హీ వాజ్ వెరీ ప్రొటెక్టివ్. ఇంత లేట్ ఎందుకు అవుతుంది, అసలు ఏంటి, ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక ప్రొఫెషన్ ఉందన్నది కూడా తెలియదు. బట్ లేటర్ దే హ్యావ్ అండర్స్టూడ్. స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ ఉండింది ఆబ్వియస్లీ, వాళ్ళకి అర్థం అవ్వదు కాబట్టి వర్క్ కల్చర్. దెన్ దే హ్యావ్ అండర్స్టూడ్, ఓహో ఇలా ఉంటుంది ఆ టైమింగ్స్, ఓకే నువ్వు ప్యారలల్లీ 2-3 ప్రాజెక్ట్స్ చేయొచ్చు, సో దిస్ ఇస్ హౌ యూ ఎర్న్ మనీ అన్నది వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చాక నౌ దే ఆర్ ఓకే. సో ఇప్పుడు రీతుగానే కంటిన్యూ అవుతుందా, ఏమన్నా క్యారెక్టర్ ఆమె రోల్ ఏమైనా చేంజెస్ వస్తున్నాయా, కంటిన్యూషన్ ఏనా? రీతు ఈజ్ మచ్ మోర్ స్ట్రాంగర్ ఇన్ దిస్. కంటిన్యూషన్ ఏనండి, దాని మధ్యలో ఉన్న హర్షది నాది కంటిన్యూ అవుతుంది. సో ఏదైతే ఆమె సీజన్ 1లో ఫ్యామిలీతో అంతా ఉండిందో, సీజన్ 2లో షీఈ్ మచ్ మోర్ స్ట్రాంగర్ విత్ హర్ గర్ల్ గ్యాంగ్. ఓకే, నైస్. గర్ల్ గ్యాంగ్. ఇంకా అండ్ ఇంకొక రూమర్ ఉంది మనం మాట్లాడుకున్నప్పుడు, బేసికల్లీ హాస్టల్లో ఉన్న ఎక్కడున్న అబ్బాయిల మధ్య గొడవలు అనేది అస్సలు రావు. బేసికల్లీ ఈవెన్ అంటే కొంచెం బోల్డ్గా అనిపిస్తుంది కానీ ఇన్నర్ కూడా కావాలంటే ఒకరితో ఒకరు చేసుకునే అంత క్లోజ్గా ఉంటారు అబ్బాయిలు. బట్ అబ్బాయిల మధ్య గొడవలు అనేవి చాలా అంత ఉండవు, చిన్న బట్ అమ్మాయిలు మాత్రం కలిసి ఉండలేరు ఎక్కువ కాలం అనే ఒక రూమర్ ఉంది, ఒక మిత్ ఉంది. అది మీకు ఉన్న భ్రమ. చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు చాలా ఇయర్స్ నుంచి ఉంటారు. అండ్ అబ్బాయిలు కూడా కొట్లాడుకుంటారు కదండి, నేను చాలా విన్నాను. మళ్ళీ కలిసిపోతాం అండి, మేము అంతే, మరి ఎంత చుట్టు పీక్కున్నా మళ్ళీ కలిసిపోతాం. నైట్ అనేసరికి ఏమైనా పార్టీ పెడితే అందరూ కలిసిపోతారు, మళ్ళీ తాగేసి మళ్ళీ ఏడుస్తూ వాళ్ళే సారీ చెప్పుకుంటారు. అబ్బాయిలో ఉన్న అది మంచి గుణం సో సూర్య గారు, సో ఐ మీన్ ముగ్గురు విషయాల్లో గొప్పతనం ఏంటంటే ముగ్గురు పేర్లు కొడితే గూగుల్లో ఆల్టర్నేట్ ఐ మీన్ డిడ్ యూ మీన్ దిస్ అనేది రాదు. అర్లియర్ డేస్లో కూడా ఈవెన్ ఇప్పుడు ఈషా గారు ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యారు అనుకోండి ఫర్ సపోజ్, అర్లియర్ డేస్లో కొట్టినా కూడా ఈషా రెబ్బా అంటే ఇంకొకరు ఎవరు ఉండరు. మీ పేరు కూడా సూర్య శ్రీనివాస్ నేను ఎక్కడ చూడలేదు, అండ్ ఆవిడ పేరు అసలు చూడలేదు. ఆవిడ ఇంటి పేరు నాకు తెలియని కూడా తెలియదు. పెట్టుకుంటే ఎక్కడ ఉండమాట. బట్ ముగ్గురు యూనిక్ ఇది కనిపిస్తుంది. అండ్ మీ విషయానికి వస్తే ఐ మీన్ చాలా స్లోగా చాప కింద నీరులో అలా ట్రావెల్ అవుతూ వస్తున్నారు, తెలియట్లేదు. లాస్ట్ లో పోసిన వాటర్ డ్రాప్ చివరి దాకా వచ్చేస్తుందంట, పోస్తే చాప కింద అలా జాగ్రత్తగా వస్తున్నారు. ఏం ఫీల్ అవుతున్నారు? ఇది ఒకవేళ అండర్ రేటెడ్ యాక్టర్గా మిగిలిపోతున్నాను అనే ఫీలింగ్ ఉందా, లేదు ఇదే కన్సిస్టెన్సీయే ముఖ్యం అనే ఫీలింగ్ ఉందా? సమ్టైమ్స్ ఆ ఫీలింగ్ వస్తుంది, మేబీ అండర్ రేటెడ్ ఉన్నావా, అది ఒక్కొక్కసారి ఒక్కొక్క పర్స్పెక్టివ్ వింటుంటాం కదా అనిపిస్తుంది. కానీ వెన్ ఐ సీ ద కన్సిస్టెన్సీ ఆఫ్ మై వర్క్, ఓకే యూనివర్స్ నన్ను రైట్ వేలో తీసుకెళ్తుంది, మేబీ స్లో అవ్వచ్చు, బట్ నా గోల్ ఏంటి లైఫ్ టైం దీంట్లో ఉండాలని. సో దానికి తగ్గట్టుగా అలైన్ చేస్తుందేమో అన్న చిన్న బిలీఫ్ సిస్టమ్ క్రియేట్ అయింది. నాకు తెలియకుండా నేను అప్పుడున్న సిచ్యువేషన్స్ కొన్ని ప్రాజెక్టులు ఒప్పేసుకున్నా కానీ కొన్ని అవే ఆటోమేటికలీ సైడ్ ట్రాక్ తీసుకుని నన్ను వేరే చోటు పెడుతుంది. సో దట్స్ హ్యాపెనింగ్. నేను కాన్షియస్గా అబ్జర్వ్ చేసుకున్నాను. సో నాకు డెసిషన్ మేకింగ్లో కూడా భయం లేకుండా పోయింది. సో కన్సిస్టెన్సీని గట్టిగా నమ్ముకుని పని చేసుకుంటూ పోతున్నా. దెర్ ఈస్ ఎ డే, అది వెరీ సూన్ ఉందని గట్టిగా నమ్ముతున్నాను. మీ ఫ్రైడే వస్తుంది. కుషిత గారు, మీ ప్రమోషన్ వీడియోలో ఒకటి బాగా నచ్చింది నాకు, అంటే నువ్వు ఇప్పుడు ఫేమస్ అవుతున్నావు, నేను ఆల్రెడీ ఫేమస్ అన్నారు కదా. భలే ఉంది అసలు, చాలా బాగుంది. అంటే సింక్ అయింది కొంచెం మీరు ఐ మీన్ సోషల్ మీడియా సెన్సేషన్ కదా, అంతే కదా బేసికల్లీ. ఇప్పుడు యాక్చువల్లీ వీళ్ళిద్దరూ కోవిడ్ దాటి వచ్చిన వాళ్ళు, మీరు ఆల్మోస్ట్ ఐ మీన్ కోవిడ్ టైంలో తట్టుకొని వచ్చిన మీరిద్దరు కూడా ఐ మీన్ చాలా చేంజెస్ చూసారు ఇండస్ట్రీలో. ఒక ఇండస్ట్రీ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ మీరు చూసారు. బేసికల్లీ మీరు చాలా చెప్పాలనుకుంటే ఎన్ని నచ్చుతున్నాయి. ఎక్స్పీరియన్స్ వచ్చింది, కోవిడ్ రాలేదు కానీ ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో మీరు మొత్తం జెన్జీకి బాగా అటాచ్ అయిన వాళ్ళు, మీ లైఫ్ స్టైల్ కూడా నాకు తెలిసి కొంచెం సిమిలర్గా ఉంటుంది. సో ఏంటి మీ జెన్జీ లైఫ్ స్టైల్కి 3 రోజెస్లో ఈ రోజు లైఫ్ స్టైల్కి ఏమన్నా సిమిలారిటీస్ ఉన్నాయా? అసలు కాదండి, దానికి నాకు సంబంధం లేదు. మీ పర్సనల్లీ సంబంధం లేదంటున్నారా? ఓకే ఓకే. నేను చాలా షై, ఆ క్యారెక్టర్కి నాకు మొత్తానికే ఆపోజిట్ అన్నమాట. టీజర్ చూసినప్పుడు ఏమన్నా అనిపించిందా? స్టార్టింగ్ షాటే అక్కడ నుంచి స్టార్ట్ చేశారు అంటే చూసిన తర్వాత అర్థమవుద్ది, బట్ అంత ఏం చెప్పాలి అంటే ఎండ్ ఆఫ్ ద డే అటెన్షన్ గ్రాప్ చేయడం అవసరం. ఫస్ట్ హుక్ లైన్ ఏదనేదే మాకు కూడా అవసరం. ఇంటర్వ్యూ ఎలా చెప్తాం,
అప్పుడే ఆడియన్ వెయిట్ చేస్తాడు. ఈవెన్ ప్రోమో కట్ కూడా 1 minute ఎంత బాగా కట్ చేసాం అనేది ఆడియన్ కావాలి. సో మీ ఫస్ట్ షాట్ కూడా అలా పెడితేనే ఆడియన్ అటెన్షన్ ఉంటుంది. ఎంత బోల్డ్గా ఉంది, ఐ మీన్ బికాస్ అక్కడ మాస్ ఉన్నారు కదా, మాస్ మూవీ మేకర్స్ ఎస్కేఎన్ గారు వీళ్ళందరూ. సో బేసికలీ మేమేం నెగిటివ్గా అనలేదు, మీరు ఎలా చెప్పాలని నాకు చెప్పడానికి రావట్లేదు అంతే, అలా ఏం లేదు. ఏంటి ఏమన్నా ఐ మీన్ ఎన్ని రోజులు చేసిన క్యారెక్టర్స్ తో పోలిస్తే ఏదైనా ఎక్సైటింగ్ గా ఏమైనా అనిపించింది ఇందులోనా? ఇది నా బెస్ట్, టిల్ డేట్ బెస్ట్. సో ఓకే, సో రోజు విషయానికి వస్తే నార్మల్లీ ఫ్లవర్ చాలా అందంగా ఉంటుంది, కింద ముళ్ళు ఉంటాయి. సో మేము యాక్చువల్లీ అనుకుంటాం, అరే అందమైన అమ్మాయిల దగ్గరికి వెళ్ళొద్దురా, ముళ్ళు ఉంటాయి, గుచ్చుకుంటే డేంజర్ అని. బట్ మీకు పర్సనల్లీ మీ ముళ్ళు మీకే గుచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి? అంటే ఐ మీన్ మీరు అందంగా ఉండడమే, లైక్ మీరు కొంచెం అనుకోగా ఉండడమే, సాఫ్ట్గా ఉండడమే, ఎంతమందిని అట్రాక్ట్ చేయడమే మీకు ఎప్పుడైనా కొంచెం నెగిటివ్గా అనిపించిందా? ఈవెన్ ఈ గ్లామ్ ఫీల్డ్ కాబట్టి ఇది అర్థం కాలేదు. ఆర్ఆర్ పడుతుందిగా, కాకి ఆర్ఆర్ పడుతుంది కనుక. అంటే నేను అందంగా ఉండడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్ నా గురించి నేను డబ్బా కొట్టుకోలేదు. పాపులారిటీ వచ్చిన వాళ్ళ ప్రాబ్లమ్స్ బికాజ్ ఫ్యాన్ ఎన్కౌంటర్స్ చూస్తూ ఉంటారు. ఎన్కౌంటర్, సో అలాంటివి ఏమన్నా ఉన్నాయా పోనీ? నాకు అంత గుర్తు రాలేదు కానీ ముళ్ళు లాంటి సిచ్యువేషన్స్ అంటే బీయింగ్ నైస్ టు పీపుల్ ఈజ్ ఆల్వేస్ గుడ్, కైండ్ టు పీపుల్. అంటే మంచిగా మాట్లాడతాం, అయ్యో మంచిగా ఉంటుంది, కానీ కొంతమంది అది అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో అప్పుడు యూ హ్యావ్ టు బి లిటిల్ హార్ష్, ఎస్పెషలీ గర్ల్స్ ఏంటంటే అరే చాలా సాఫ్ట్ ఇది అది ఉంటారు, కానీ వాళ్ళు ఎప్పుడైతే అది కాదు కరెక్ట్ కాదు అని ఎప్పుడైనా వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు యారగెంట్ అనేస్తారు. సో ఐ థింక్ మాకు థాన్స్ 2 sides ఉంటాయి, లైక్ ఇలా మాట్లాడితే అడ్వాంటేజ్ తీసుకుంటారు, ఇలా మాట్లాడితేనేమో యారగెంట్ అని అంటారు. బట్ యూ హ్యావ్ టు బీ బోత్, యూ కాంట్ బీ ఆల్వేస్ బీ నైస్ టు పీపుల్, దిల్ టేక్ యూ ఫర్ అ రైడ్. యూ హ్యావ్ టు సే no and you have to address situations also. సో ఐ థింక్ 2 ways అంతే. అంటే మీరు ఫాలో అయ్యే ఈ ఎథిక్స్ మోరల్స్ అన్ని ఓల్డ్ స్కూల్ నుంచి వచ్చినాయి కాబట్టి కొంచెం స్కూల్ కాదు, అవి ఫాలో అవుతారు. ఎక్స్పీరియన్స్ అది, ఎక్స్పీరియన్స్ ఓల్డ్ స్కూల్ ఏముండదు. అంటే మీరు స్టార్టింగ్ స్టేట్మెంట్ బీయింగ్ గుడ్ అనేది ఎప్పుడు మంచిది, అంటే ఎప్పుడు యూ హ్యావ్ టు బి నైస్ టు పీపుల్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కాకపోతే అంటే ఇవ్వాలని కాదు, లైక్ జనరలీ చాలా మంచిగా ఉంటే ఏంటంటే లైట్ తీసుకుంటారు. సో you have to be nice with, but తేడా వచ్చినా సరే you have to put them at their place. బట్ డెఫినేషన్ మారిపోయినట్టు ఎక్కడ అనిపించలేదా? బికాజ్ ఈవెన్ పూరి గారు కూడా ఒక మ్యూజియంలో చెప్పారు, అంటే నువ్వు కొంచెం ఎలా ఉన్నావంటే ఇది ఈజీ రా, ఇన్ని మ్యానిపులేట్ చేయొచ్చు, లేదంటే ఈ నొప్పించవచ్చు, నువ్వు ఎంత టఫ్గా ఉంటే నీకు అంత వాల్యూ ఉంటుంది. ఈవెన్ బయట కూడా అదే ఒపీనియన్ అందరికి, ఎంత ఒక లెవెల్ సాడ్ థింగ్ అదే అంటున్నా నేను. అంటే నార్మల్గా ఉండి మీకు మీరు నచ్చినట్టు సింపుల్గా ఉంటే ఏంటి అంటే వాల్యూ ఉండదు. దట్స్ ద సాడ్ పార్ట్ ఆఫ్ దిస్ హోల్ థింగ్. మరి ఏం చేస్తాం, కానీ ఇప్పుడు లెట్సే అంటే ఒక షో ఆఫ్ గానీ ఏదైనా చేసి అబ్బో ఏదో ఉంది అని అనుకుంటారు కదా, దట్స్ అ సాడ్ పార్ట్. బట్ షుడెంట్ వర్క్ లైక్ దట్ కదా. ఎలా ఉన్నా సరే నువ్వు యూ షుడ్ సీ దెమ్ యాజ్ ఎ పర్సన్, హౌ దే ఆర్ పర్సన్, ఎట్లా నిన్ను ట్రీట్ చేస్తున్నారు అన్నది ఇట్స్ ఇంపార్టెంట్. కరెక్ట్. సో మీరండి ఐ మీన్ కొంచెం పోస్ట్ కోవిడ్ కాకుండా ప్రీ కోవిడ్ ముందు వెళ్ళాం అనుకోండి, మనకి బేసికల్లీ ఫ్లవరే నార్మల్గా చెట్టుకు కోసుకుని తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఫ్లవర్ అంటే ఆడ ఎక్కడి నుంచో తెస్తున్నాడు, ఇది ర్యాప్ చుట్టి ఇంత హడావడి చేసేస్తున్నాడు. చాలా చేంజెస్ వచ్చినాయి దానికి దీనికి, రోడ్ ల్యాబ్ అమ్మేస్తున్నాడు. సో మీరేం అబ్జర్వ్ చేశారు ఇండస్ట్రీలో చేంజెస్ అప్పటికి ఇప్పటికి? ఏమి నచ్చినాయి, ఏమి నచ్చలేదు? నచ్చట్లేదు అని అంత మెచ్యూరిటీ ఉందని నేను అనుకోవట్లే. బట్ ఇండస్ట్రీ చేంజెస్ ఇస్ లైక్ కంటెంట్ మేకింగ్ టూల్స్ పెరిగిపోయినాయి, మేకింగ్ టూల్స్ పెరిగిపోయినాయి, కంటెంట్ ఫ్లో పెరిగిపోయింది. ఇట్స్ గుడ్ థింగ్ ఉంది. అంటే యాక్టర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, మీకు ఎక్కడో చోట స్కోప్ దొరుకుతుంటుంది. వెన్ యూ ఆర్ రైట్లీ పర్ఫార్మ్, నీ స్కిల్ నువ్వు రైట్లీ షోకేస్ చేసుకున్నప్పుడు రైట్ పీపుల్ మిమ్మల్ని పిక్ చేసుకుంటారు. సో దట్ మేడ్ జాబ్ ఇంకా ఈజీ చేసిందని నా చిన్న నమ్మకం. సో ఆ చేంజెస్ అన్నీ మంచికే. సో 3 రోజెస్ అనగానే పోస్టర్స్లో వెళ్ళే ఉంటారు, మొత్తం అటెన్షన్ అంతా వీళ్ళ మీద ఉంటుంది. దీనిలో మన వాళ్ళ పాత్ర ఏముంది అసలు? ఇగో వచ్చాం కదా, బిజీ వెళ్ళినప్పుడు ఇచ్చినప్పుడు కూడా పోస్టర్లో మన ఫోటో లేదు, ఎంత డామినేషన్ అంటే దట్స్ గుడ్ థింగ్ అండి. ఇట్స్ ఆల్ అబౌట్ ద గర్ల్స్. వాళ్ళ ఎనర్జీ మధ్యలో కొంతమంది అబ్బాయిలు ఉంటారు, వీళ్ళ సిచ్యువేషన్స్ ఉంటాయి, బట్ వాళ్ళ ప్రొజెక్ట్ అయితే దీనికి న్యాయం జరుగుద్ది. నైస్.
మీరు చాలా తెలివైన వాళ్ళు. పెళ్ళి తెలివైన తెలివైన వాళ్ళు. వాళ్ళు. మీరు తెలివి కాదు. you know how to handle a woman. No, it's a No, truth. no, no, It's a I truth mean, for this ఇద్దరు ఉన్నారు series. అటు ఇటు. అంటే ఎంత ఇవాల్వ్డ్ యాజ్ అన్ యాక్టర్ సూర్య బికాస్ హీస్ నాట్ ఫీలింగ్ ఇన్సెక్యూర్ దట్ హీస్ నాట్ దేర్ ఆన్ ద పోస్ట్. దట్స్ వెరీ వెరీ గుడ్ థింగ్ కదా. నన్ను సీన్లను తీసేయలేరు కదా అక్కడ. వా అన్న వా నైస్. సో కుషిత గారు, సో ఏంటి ఐ మీన్ ఎలా నడుస్తుంది లైఫ్? ఐ మీన్ బికాజ్ ఇదే మీరు కాంపిటేటివ్ వరల్డ్లో పుట్టారు, కొంచెం మీతో పోలిస్తే ఎంతో కొంత కొంచెం సెటిల్డ్ వరల్డ్ చూసారు వీళ్ళు. మీరు మొత్తం చూస్తుందంతా కాంపిటేటివ్ ఇప్పుడే వస్తున్నా కొత్త. అదే కాంపిటేటివ్ వరల్డ్. పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడగండి ప్లీజ్. రేపు ఏదో పోస్ట్ పెట్టు, ఇది పెట్టు, అది పెట్టు అంటా ఉంటారు పక్కన వాళ్ళందరూ. కంపారిజన్స్ ఉంటాయి ఇప్పుడంతా. సో ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? నేను కంపేర్ చేసుకోను కదా చేసుకోరు అసలు. అసలు. ఓకే, మీరు ఎంత ప్రెషర్ పెట్టినా కుషిత ప్రెషర్ తీసుకోదు, ప్రెషర్ ఇస్తుంది. సీరియస్లీ అసలు కంపేర్ చేసుకోరా? హౌ అంటే ఎలా బ్రతకాలండి ఈ సొసైటీలో కంపేర్ చేసుకోకుండా? కొరియన్ మాట్లాడుతూ నేను అంత పట్టించుకోనండి. యా ఓకే. నార్మల్గా మీరు ఎలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్కి స్టార్టింగ్ అట్రాక్ట్ అవుతారు? ఇన్స్టెంట్గా మిమ్మల్ని గ్రాప్ చేయాలి, వచ్చింది ఒక 10 నిమిషాలు చూడగానే మిమ్మల్ని ఓకే చెప్పాలంటే స్క్రిప్ట్, మిమ్మల్ని మీ అటెన్షన్ గ్రాప్ చేసే క్వాలిటీస్ ఏమి ఉండాలి ఒక స్క్రిప్ట్లో? ఫస్ట్ స్క్రిప్ట్ ఉండదు. సారీ యాక్టింగ్ చేసే స్కోప్ ఎక్కువ ఉంటే నేను ఐ డూ ఏదైనా నేను చేస్తాను. యాక్టింగ్ చేసే స్కోప్ అంటే ఐ మీన్ ఎమోషన్స్ అన్నీ ఉండాలా? యా, మీకు ఏదైనా ఒక ఎమోషన్ కొంచెం టఫ్ అని ఇప్పటికీ ఛాలెంజింగ్గా ఫీల్ అవుతూ ఉంటారా? ఈ ఎమోషన్ నేను పండించాలంటే కొంచెం ఏది కొంచెం ఇచ్చినా struggle నేను అవ్వాలి. చేస్తానండి, యాక్టింగ్ చేస్తాను. ఏదైనా చేస్తారు. సో సేమ్ కైండ్ అబ్బాయిల విషయానికి వస్తే, బికాస్ 3 Roses ఈజ్ ఆల్ అబౌట్ ఆకులు కాబట్టి ఆకులు వెతుక్కునే మీరు ఆకులు మేమే కదండి. సో అబ్బాయిలు వెతుక్కునే ఐ మీన్ ఇదంతా ఏంటంటే ఇందులో హీరోయిన్ తెలుసు కదా మీకు కాన్సెప్ట్, అబ్బాయిలు ఎత్తుకోరు, అబ్బాయిలు ఎత్తుకోరు. సరైన పార్ట్నర్ని. నో నో నో, ఇట్స్ నాట్ అట్ ఆల్ అబౌట్ దట్. సీజన్ 1 లో కూడా అబ్బాయిలు మేము ఎత్తుకోరు, వాళ్ళు అతుక్కుంటుంటారు. సో అబ్బాయిల విషయంలో సేమ్ ఎలాంటి క్వాలిటీస్ ఉంటే మీ అటెన్షన్ గ్రాప్ చేస్తారు? 6 feet హైట్ ఒకటే. ఓకే, 6 feet అందరూ క్యాన్సిల్ నాకు తెలిసి వచ్చిన వాళ్ళందరూ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్యాన్సిల్. నెక్స్ట్ మెయిన్లీ హైట్ ఒకటే నాకు, నేను అదే చూస్తా. ఇంత దారుణంగా ఉన్నారు. మీకేమైనా అలాంటివి ఉన్నాయండి? లేవండి. అసలు మీకు ఏమీ లేవా? నో వన్ కెన్ గ్రాబ్ మై అటెన్షన్ అనిపించారా? జెన్ మోడ్. జెన్ మోడ్, యా. అవునా? ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చెన్నైలో స్టోర్లో డైలాగ్ ఉంది కదా, ఏంటిది? ఫస్ట్ లవ్ అంత గొప్పదేం కాదు అని ఏదో డైలాగ్ ఉంటుంది కదా. అదా, లవ్ అట్ ఫస్ట్ సైడ్ మీద అలాంటి కాన్సెప్ట్ ఉండదని ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఈస్ ఆల్వేస్ ఇన్ఫాక్చుయేషన్. ఇట్స్ నాట్ లవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ చూడంగానే యూ విల్ నాట్ నో అబౌట్ ద పర్సన్, ఇట్స్ జస్ట్ దట్ యూ విల్ అంటే చూడంగానే అబ్బా ఇట్స్ సో హ్యాండ్సమ్, అంతే కదా. ఇట్స్ ఇన్ఫాక్చుయేషన్. బట్ అదే లీడ్ చేస్తుంది కదా లాస్ట్కి. మీకు మోస్ట్లీ ఫ్రెండ్స్ లా కలిసి ట్రావెల్ అయిన తర్వాత లవ్ లో పడేవాళ్ళు. అంటే ఇప్పుడు నేను ఒకరితో ఫ్రెండ్షిప్ చేయాలి అంటే ఇట్ వోంట్ బి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కదా. బట్ ఫస్ట్ ఆ సైట్ లో నచ్చితేనే కొంచెం ట్రావెల్ అవుతారు మోస్ట్లీ. దట్స్ అంటే ఎవ్రీథింగ్ ఫస్ట్ విజన్ ని క్యాప్చర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మన పోస్టర్ చూసిన తర్వాత సిరీస్ చూస్తారు కదా, సేమ్ అప్లైస్ టు దిస్. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉంది మా మీకుందా లవ్ ఎట్ ఫస్ట్ సైట్? ఈ ముగ్గురిని యా ఉందండి ఇక్కడ ఈవిడ సెంటర్ లో. లవ్ ఫస్ట్ సైట్, 2 సైట్, 3 సైట్, అన్ని సైట్లు ఉంటాయి నాకు తెలిసి. 3 sides with 3 ఫస్ట్ సైట్ నాకు ఇక్కడ లవ్ పింక్ కలర్ వేసుకున్నారు కదా ఈవిడ. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ప్లీజ్ వాచ్ ద సిరీస్. ఎంత సబ్స్క్రిప్షన్ తీసుకొని ప్లీజ్ చూడండి. దేన్నైనా మీకు అనుకూలంగా మార్చుకోవడం అమ్మాయిలకే సాధ్యం. సో ఇదే ఫ్లవర్ ఇష్యూ ఇప్పుడు ఐ మీన్ ఐబొమ్మ ఇష్యూ ఒకటి నడుస్తుంది. సో మోస్ట్లీ అందరూ ఫేస్ చేస్తున్నారు. ఐబొమ్మలో స్టార్టింగ్ పడింది ఏంటంటే ఓటీటీల మీద అతను ఫోకస్ చేశాడు. మీరు చూస్తే హెచ్డి ప్రింట్ ఓటీటీలో రిలీజ్ అవ్వగానే అతను అప్లోడ్ చేసేవాడు, ఫ్రీగా వచ్చేది. ఈ చాలామంది ఓటీటీ సఫర్ అయ్యారు. ఇప్పుడైతే ఫైనల్లీ అతను అరెస్ట్ అయ్యాడు. సో ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఐ థింక్ గుడ్ అండి. అంటే బికాజ్ చాలా మంత్స్ నుంచి దే ఆర్ ట్రయింగ్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ కై కదా. సో ఫైనలీ బికాజ్ చాలా మంది అసలు ఎలా వెళ్తుంది మూవీ అంటే లైక్ ఒరిజినల్ ప్రింట్ ఎలా వెళ్తుంది అనేది దే వర్ రియలీ కన్ఫ్యూజ్. అండ్ ఐ థింక్ చాలా స్టెప్స్ తీసుకున్నారు అది ఎట్లా ఆపుదామని చెప్పి. బట్ ఫైనల్లీ అందరూ అంటే ద గవర్నమెంట్ ఆల్సో ఇన్వాల్వ్డ్ అ లాట్ అండ్ గాట్ ఇట్ డన్. సో వీఆర్ వెరీ హ్యాపీ. అంటే యాజ్ అ ఇండస్ట్రీ వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మాకు కష్టపడిన దానికి ఎప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అంటే మరీ ఇమ్మీడియట్గానే అందులో రిలీజ్ అయిపోయేదంట కదా. సో అంటే నేను విన్నది ఏంటంటే హిట్ 3 మూవీ
ఒరిజినల్ ఐ మీన్ సినిమా కంటే ముందే 18 hours ముందే వచ్చిందంటండి హెచ్డి. అదే నాకు మొన్న దగ్గర న్యూస్ చేసే దగ్గర తెలియదు సర్వర్ హ్యాక్ చేసి డౌన్లోడ్ చేస్తానని విషయం. సో దెన్ ఇట్స్ గుడ్ థింగ్ తెలిసిపోవడం, పోలీసు చట్టం తన పని నేను చేసుకుంటూ పోద్ది అన్నట్టు పోలీసులు బట్ చూసుకుంటారు. స్టిల్ రాబిన్ హుడ్ లాగా పోర్ట్రే అవుతుంది మీరు చూస్తే. శివాజీ సినిమాలో రజనీకాంత్ని కొడుతుంటే కొట్టొద్దు మేము ఆయన అంటే ఇప్పుడు సోషల్ మీడియా నీకు ఫ్రీ కంటెంట్ని యూ నీడ్ టు మెటీరియలైజ్ ఇట్. ఒక్కొక్కరు ఒక రకంగా క్రియేట్ చేసుకుంటారు. సో దాని మీద మనం ఫోకస్ చేసుకుంటే మంది మాట్లాడుకోలేము. సో యూ మోస్ట్లీ ఐ మీన్ మీరు సోషల్ మీడియా బాగా ఫాలో అవుతారు కదండి. సో మీరు ఎలాంటి కాంటెంట్ చూస్తున్నారు రిలేటెడ్ టు ఐబొమ్మ అరెస్ట్? అది మంచి విషయమే అండి, లేకపోతే మాది కూడా లీక్ చేసేవాడేమో దరిద్రుడు. వాడిని అరెస్ట్ చేసి మంచి పని అయింది. అరెస్ట్ చేసేయండి ఎవరన్నా. మీరే చేయించుంటారు అయితే నాకు తెలిసి. అనిపిస్తుంది కదా నాకు సంబంధం లేదు. కొంచెం ఆగుద్ది మాది సేఫ్, మా ఫ్యామిలీ సేఫ్ అన్నట్టు మా సిరీస్ సేఫ్ అన్నట్టు మీరు ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. Thank you so ఐ విష్ యూ ఆల్ సక్సెస్. సో నెక్స్ట్ టైం రోజెస్ మీదే కాకుండా మా ఆకుల మీద కూడా ఫోకస్ చేస్తారని పక్కా season 3 కి చెప్తాను. మూడాకులు అని పెట్టాలి ఇప్పుడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో Thank you మచ్. so much. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.